కాంట చేసుడు లేదు. ఏంటంటే రేపు రేపు ఎల్లుండి ఎల్లుండి అంటే చేసుడు లేదు. అలా తిని బత్తాలు అవ్వటం లేదు. కాంటాలు అయినాయి బాబాయ్ చుట్టాలు అవ్వటం లేదు. ఇక బయటికి చెప్తాను కదా ఖర్చుతో వచ్చింది దిగుబడి తీసిన కానీ కాంట పెట్టిన కాంట పెడితే ఖర్చు అట్లా. జై తెలంగాణ తెలంగాణ చూసుకోరాండి ఒక్క నిలబడి కాంట పెట్టినాయి. జై తెలంగాణ వారం రోజులు అక్కడ బత్తాలు అక్కడ చేసినాం. అవును మందరూ 30 బత్తాలు ఇప్పటి వరకు అసలు వాడికి వచ్చిన లేడు, పట్టించుకున్న లేడు. వాడికి వచ్చిన అసలు కాంటాలు కూడా వస్తలేడు. కాంటాలు పెట్టాం వారం 10 రోజులు బత్తాల కోసం మనం నైట్ పే చేసినందుకు ఇక్కడ ఎస్ఐ పెట్టిన పుల్లను కేసు రాసిన మీరు సార్ దండ పెడతా బత్తాలు వేసుకోవాలని వారు వర్షం కొడుతుంది. అట్లా కూడా లేదు. ఈ రైతులకు మోసం పుచ్చుకుంటారు వాళ్ళు. ఈ కాంటాలు పెట్టలేరు. ఆ బట్టి మన సీసీ రోడ్ మట్టి రోడ్కి వేసిన కాంటాలు అసలు పెట్టడం లేదు. వారం రోజులు అయితే పట్టించుకునే లేదు. సందులు కట్టుకుని వచ్చాడు. ఇక్కడ దీనుడు ఈ మంచిలు దొరకాయి, ఏం దొరకాయి లేదు. కాంటాలు పెట్టి ఇడిచిపెట్టినా అమలులో పైసలు ఇచ్చినావు, ఇచ్చిన పైసలు ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. లోపల లారీ కాదు, లోపల వేసుకోవచ్చు. ఇప్పుడు 20 రోజులు మేము పోయి కొంచెం 20 రోజులు అయితే జొన్నలు తెచ్చి 150 బత్తాలు తెచ్చినాడ పెట్టినా కాంట అవ్వలేదు. అది కాంట చేసుడు లేదు. ఏంటంటే రేపు రేపు ఎల్లుండి ఎల్లుండి అంటే చేసుడు లేదు. అలా తిని బత్తాలు అవ్వటం లేదు. కాంటాలు అయినాయి బాబాయ్ చుట్టాలు అవ్వటం లేదు. ఇక బయటికి చెప్తాను కదా ఖర్చుతో వచ్చింది దిగుబడి తీసిన కానీ కాంట పెట్టిన కాంట పెడితే ఖర్చు అట్లా. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను ఆగమాగం చేస్తూ సర్వనాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి పుట్టగతుందో 6 రోజులు రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని మీరు మరి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 6వ తారీఖు మే నాడు ఏమేమి వాగ్దానాలు చేసి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులు ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, రాజుని చేస్తా, ఇంకా ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ నేను ఇస్తా, ఆదుకుంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు గెలిచిన 2.5 సంవత్సర కాలంలో రైతులను ఏ విధంగా ఆదుకున్నావు, ఏం ఆదుకున్నావు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజానికి ఇలా రైతు గోస కాదు. ఆనాడు ఆయిటి పోయినాడు యూరియా బస్తాలు సరైన టైంకి ఇవ్వవు. భార్యాభర్తలు పోయి రోడ్ల మీద పండుకోవడం, బ్యాంకుల ముందు పడుకోవడం, చెప్పులు ఉడగొట్టుకొని, బట్టలు జిప్పుకొని, చెమటలు కార్చి అనేక రకాల అవస్థలు పడితే ఒక్క బస్తా కూడా ఇయ్యని దుర్మార్గుడు నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు నువ్వు మళ్ళా పాత రోజులు తెస్తా అన్నావు. కాంగ్రెస్ నాటి రోజులు మళ్ళా తీసుకొచ్చినావు. ఇవాళ యూరియా బస్తా దొరకదు, కరెంటు సరైన టైంకి ఉండదు, నీళ్లు రావు. మరి రైతులను ఏ విధంగా ఆదుకున్నట్టో ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. నీకు సోయి ఉండదు. ఆయిల్ ఎప్పుడు పోతుంది, యాసంగి పంటలు ఎప్పుడు పెట్టు అనే సోయి కూడా ఉండదు. నీకు ఆయిల్ పోయినప్పుడు యూరియా తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టి ఆనాడు కేసీఆర్ గారు ఆయిల్ పోనే ముందు ఇచ్చింది వాస్తవా కాదో ఒకసారి ఆలోచించాలి. ఆయిల్ పోయినప్పుడే ఇంకా వారం రోజులకు నాట్లు పెడతాం అనగానే, 10 రోజులకు నాట్లు పెడతాం అనగానే రైతు బంధు వేసింది వాస్తవా కాదో ఒకసారి ఆలోచించాలి. మరి రైతు బంధు టైంకి ఇవ్వడమే కాదు, మరి నీరిచ్చి, కరెంట్ ఇచ్చి, రైతును బాగుపరిచి 20 క్వింటాల ధాన్యం పండేదాన్ని అలా తీసుకుపోయినా మరి కేసీఆర్ గారిని ఇవాళ 40 క్వింటాలు పండితే నేను 25 క్వింటాలు కొంటా, 25 క్వింటాలే కాంటాలు పెట్టుకుంటా, మిగతా 15 క్వింటాలు పెట్టుకోనంటే ఇది ఎక్కడి దుర్మార్గమైనట్టు పంట అండి. రైతు 6 కాలం కష్టపడి పండిస్తే పండించిన పంటను కూడా కొనలేని దుర్మార్గుని నువ్వు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా చెప్తున్నా, ఇవాళ రైతులు వచ్చి గూడప్పాడు మార్కెట్లో కావచ్చు, పరకాల మార్కెట్లో కావచ్చు, వరంగల్ మార్కెట్లో కావచ్చు, ఎక్కడైతే కొనుగోలు సెంటర్లో అక్కడ ఒక్కొక్క రైతు 15 రోజులు, నెల రోజులు, 25 రోజులు ఉంటారు. నీ కాంగ్రెస్ వాళ్ళకేమో 4 రోజుల కాంటాలు అవుతాయి.
మిగతా పార్టీలకు కాంటాలు కావు. ఇలా ఎక్కడైనా ఉందా రైతుకు పార్టీ ఉంటుందా, రైతుకు కులం ఉంటుందా? కులాలు ఉండవు రైతుకు. ఏ కులమైనా రైతులో ఉంటాడు. రైతులకు పార్టీలు ఉండవు. 6 కాలం కష్టపడి పండించుడే రైతు. ఇలా అతనికి కాంటా పెట్టుకుని వదిలిపెట్టి కాంటాలు పెట్టుకున్నాక ఇంకో కూడా అగో బస్తాలు కావాలి పండు అంటాడు. అటు ఇలా బస్తాలు కావాలి పెట్టిన కాంటాలు అయినాయి. తంబు పెడదామని కొడుకుల పేరు మీద భూమి ఉంటే కొడుకులు వచ్చి ఇక్కడికి పోతే 10 సార్లు తిప్పించుకుంటే ఎన్నిసార్లు తిరుగుతారండి? అతను వేరే పని చేసుకునే అతను అట్లా ఒక రైతు ఇందాక గూడపాడు మార్కెట్ లో ఏడ్చిండు. మరి ఆ ఏడుపు మీకు తగులుతుంది. నేనేమంటున్నా, ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఉన్నాడట, ఇట్లా వస్తాడు అట్లా పోతాడు, ఆయన చిట్టీలు రాసి కాంటా అవుతుంది. ఇది ఎక్కడ దుర్మార్గమైన పని అండి? నేను ఒకటే చెప్తున్నా, రేపు రైతు డిక్లరేషన్ లో మీ బట్టలు ఉడదీసుడు ఖాయము. కేటీఆర్ గారు వస్తున్నారు. నేను చెప్తున్నా, మీరు అనుకుంటానేమో ఇలా రైతును నేను రుణమాఫీ చేస్తాను, ఎన్ని వేల మంది చేసినావు, ఎన్ని కోట్లు చేసినావు, ఇలా ఏ ఊరికన్నా పోదాం, నువ్వు చెప్పిన ఊరికి పోదాం, ఆ గ్రామంలో మొత్తం రైతు రుణమాఫీ అయిందా ఒకసారి నిలదీద్దామని చెప్పి గ్రామంలో పోదామని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా యూరియా బస్తా ఏ గ్రామం కన్నా పోయి నీ కాంగ్రెస్ నాయకులకు కూడా ఇలా యూరియా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఇలా కాంటాలలో మోసం, కరెంటులో మోసం, రైతు బంధు మోసం, రైతు బీమా మోసం. ఇక రైతులు నువ్వు ఏ విధంగా ఆదుకున్నట్టో ఒకసారి చెప్పాలి. ఇవాళ ఇది ఒక్కటే కాదు, రేపటి నుంచి కాంటాలు వారం రోజుల్లో గూడెపాడు మార్కెట్ లో ఖాళీ కాకపోతే ఇక్కడ యుద్ధమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఇవ్వాలంటే ఏదో వాళ్ళు వచ్చింది కానీ రేపు ఊళ్ళో గుళ్ళు తరలి వస్తాయి. ఇంకోటి ఆత్మకూరు ట్రైన్ మార్కెట్, ఆత్మకూరులో జాగలేక గూడపాల్లో పెట్టాం, ఆత్మకూరులో మేము కాంటాలు పెట్టమంటున్నారా? ఆత్మకూరు రైతులు కాదా, కామారపూర్ రైతులు కాదా, చౌలపేరు రైతులు కాదా, పెద్దాపురం రైతులు కాదా, కటాక్పురం రైతులు కాదా? ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. ఏది ఏమైనా పోయే కాలం వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాం, ఇప్పటి నుంచి రైతులతో ఎంబడి రైతుల కష్టాల్లో మా పార్టీ పాల్గొంటుంటుంది. కేసీఆర్ వెంట ప్రజలంతా ఉంటామని ఈ రోజు ఒక 1 అర్ధగంట